హాయ్ వర్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఇవాళ రియల్ ఎస్టేట్ టీవీలో మీకు ఒక 3 BHK ఫ్లాట్స్కి సంబంధించిన స్టాండర్డ్లోని అపార్ట్మెంట్స్ చూపించడానికి ముందుకు వచ్చాను. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇక్కడ అపార్ట్మెంట్స్ అనమాట. సో దీనిలో 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకు లొకేషన్ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్గా మనకు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి పోచారం ఐటీ హబ్కి వస్తుంటే మనకు జోడిమెట్లలో ఎంజీఆర్ స్క్వేర్ మాల్ ఉంటుంది. ఆ మాల్ దాటగానే మనకు లెఫ్ట్ సైడు మెయిన్ రోడ్కి థర్డ్ బిట్ అనమాట. సో మనకు చూడొచ్చు, అక్కడ వెహికల్స్ పోతూ ఉన్నాయి. ఆ వెహికల్ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్ అనమాట. సో ప్రజెంట్ అది 4 లైన్స్ ఉంది, నెక్స్ట్ 6 లైన్స్ కాబోతుంది అనమాట. సో మనకు ఇక్కడ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర అనమాట. సో మెట్రో స్టేషన్ కూడా జస్ట్ ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్లో మనం చేరుకోవచ్చు. అలాంటి ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ లొకేషన్కి వచ్చేసాను. సో ఇందులో మనకు 3 BHKలో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి. సో సైజ్ వచ్చేసి 1570 SFT సైజులో అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో లోపల మనం ఫ్లాట్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ చూద్దాం ఒకసారి. సో నేను అపార్ట్మెంట్ లోపలికైతే వచ్చేసాను. సో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి, జస్ట్ ఫినిషింగ్ వర్క్ ఉంది మొత్తం. ఇందులో థర్డ్ ఫ్లోర్, 4th అండ్ 5th ఫ్లోర్స్ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ 6 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ 9 ఫ్లాట్స్ ఇందులో. సో 3 ఫ్లాట్స్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అనమాట. జస్ట్ ఇప్పుడు 6 ఫ్లాట్స్ 3 BHK ఫ్లాట్స్ అది కూడా. సో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడే లిఫ్ట్ ఉందన్నమాట. సో లిఫ్ట్ పక్కనే ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అనమాట. సో ఇప్పుడు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూపించబోతున్నాను. సో ఇది 3 BHK ఫ్లాట్. ఇక్కడే మనకు మెయిన్ డోర్ చూడొచ్చు. మెయిన్ డోర్ పక్కనే ఒక విండో వస్తుంది అనమాట. లోపల చూద్దాం. సో మనం హాల్ చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది ఇందులో హాలు. సో ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఇచ్చారు ఇందులో. సో ఇదంతా మనకు లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడే సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడే గెస్ట్లు వచ్చి కూర్చోడానికి ఇక్కడే వస్తుంది అనమాట. సోఫాస్ వేసుకోవచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఈ ఏరియాలో మొత్తం. సో ఇది ఏరియా అంతా డైనింగ్ ఏరియా ఇక్కడ. సో నెక్స్ట్ మనకు డైనింగ్ ఏరియా పక్కనే ఇక్కడే కిచెన్ అనమాట. సో ఓపెన్ కిచెన్, చాలా సైజ్ కూడా పెద్దగా వచ్చింది. ఓపెన్ కిచెన్ చూడొచ్చు. అండ్ మనకు కిచెన్కి అటాచ్డ్ ఇక్కడ ఒక బాల్కనీ కమ్ వాష్ ఏరియా అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకు డైనింగ్ ఏరియాలోనే చూడొచ్చు, ఇక్కడ ఒక బాల్కనీ వచ్చిందంట. సో ఇది రోడ్ వ్యూ, బాల్కనీ వ్యూ అనమాట. సో మీకు మెయిన్ రోడ్ అని చెప్పాను కదా, మీకు ఒక వెహికల్స్ కనపడుతుంది చూడొచ్చు. ఇటు వచ్చిపోయే వెహికల్స్ అన్నీ జస్ట్ కన్సూపర్లో ఉన్నాయి మీకు. సో మన కిచెన్ ఏరియా పక్కన ఇక్కడే పూజా రూమ్. సో పూజా రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది, సైజ్ ఇక్కడ చూడొచ్చు. హాల్లో రైట్ సైడ్ చూద్దాం ఇప్పుడు. హాల్లో రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడే మనకు కామన్ బాత్రూమ్ ఇది చూడొచ్చు. కామన్ బాత్రూమ్ ఏరియాకి ఎదురుగానే మనకి ఇక్కడ కొంచెం స్పేస్ కనబడుతుంది కదా. సో ఇక్కడ మనకు ఇది చిన్న స్టడీ రూమ్ కూడా వాడుకోవచ్చు, చాలా స్పేస్ ఉంది. ఏమైనా ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు, స్పేస్ మాత్రం ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బిగ్ సైజ్లో వచ్చింది. సో మాస్టర్ బెడ్రూమ్లో మనకు 2 విండోస్ వచ్చినాయి. ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. సో మనకి ఇక్కడ అన్ని సెల్ఫ్లు వచ్చినాయి చూడొచ్చు. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో బాత్రూమ్ వరకు పెండింగ్ ఉంది. సో మొత్తం మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిటే గెస్ట్ బెడ్రూమ్ చూడొచ్చు. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ పెద్దగానే వచ్చింది. అండ్ ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట, ఇది గెస్ట్ బెడ్రూమ్. నెక్స్ట్ ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్లో మనకు ఒక విండో వచ్చింది ఇక్కడ సైడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు, సెల్ఫ్లు ఇచ్చారు. సో కబోర్డ్స్ చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వస్తున్నాం. సో ఇప్పుడు హాల్లో లెఫ్ట్ సైడ్ చూద్దాం. పూజా రూమ్ పక్కనే థర్డ్ బెడ్రూమ్, అది చిల్డ్రన్ బెడ్రూమ్. సో లేదా గెస్ట్ బెడ్రూమ్ అయినా వాడుకోవచ్చు, యువర్ చాయిస్ అనమాట. ఈ థర్డ్ బెడ్రూమ్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చూడొచ్చు, ఇక్కడ అన్ని కబోర్డ్స్ కోసం సెల్ఫ్లు అన్నీ రెడీ అయిపోయాయి. సో ఇందాక మీకు నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ చూపించాను కదా. సో ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ చూపిస్తాను. సో ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ముందున్నది అంతా బాల్కనీ ఏరియా. సో ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన మెయిన్ డోర్ అనమాట. సో మెయిన్ డోర్ పక్కన ఒక విండో వచ్చింది. సో ఇటు సైడ్ మనకు మెయిన్ రోడ్ అనమాట. ఇది 30 ఫీట్ రోడ్. ఇది అపార్ట్మెంట్ ముందు వైపు ఉన్న బాల్కనీ ఏరియా అనమాట. ఇదంతా చూడొచ్చు, చుట్టూ అపార్ట్మెంట్స్, మంచి రెసిడెన్షియల్ ఏరియా, చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం చూడొచ్చు ఇదంతా. నెక్స్ట్ ఫ్లాట్ చూద్దాం. రైట్, ఇదంతా హాల్ ఇది చూడొచ్చు ఇక్కడ. సో మనకు హాల్లో ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా అనమాట చూడొచ్చు. ఇక్కడ మనకు 2 విండోస్ వచ్చినాయి లివింగ్ ఏరియాలోనే. ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ మెయిన్ డోర్కి ఇటు సైడ్ ఒక విండో వచ్చింది. సో వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది ఫ్లాట్కి. సో నెక్స్ట్ మనం లోపలికి వెళ్దాం. మనకి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ పూజా రూమ్ ఉంది. సో పూజా రూమ్కి మనం దాటగానే మనకు కనిపిస్తుంది ఇది కిచెన్ ఏరియా.
సో ఇది కూడా ఓపెన్ కిచెన్ చూడొచ్చు. సో కిచెన్లో కూడా ఒక విండో వచ్చింది. మన నెక్స్ట్ కిచెన్కి అటాచ్డ్ ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందనమాట. సో వాష్ ఏరియా ఇంకా వరకు పెండింగ్ ఉంది, కంప్లీట్ కాలేదు. నెక్స్ట్ మన కిచెన్ ఏరియా నుంచి కొంచెం ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా చాలా స్పేసియస్గా వచ్చింది. ఇక్కడ సైడ్ ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది, ఇక్కడే వాష్ ఏరియా అనమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇది కామన్ బాత్రూమ్ అనమాట ఇది. సో నెక్స్ట్ మనం ఎదురుగానే కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. సో మాస్టర్ బెడ్రూమ్ స్పేసియస్గా వచ్చింది. మనకు కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా చుట్టూ స్పేస్ ఉంటుంది. సో కబోర్డ్స్ చేయించుకున్నాక కూడా ఇంకా స్పేస్ ఉంటుంది. ఇంట్లో ఒకటి విండో వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో. నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా చాలా బిగ్ సైజులో వచ్చింది చూడొచ్చు. మనం వర్క్ పెండింగ్ ఉంది, కంప్లీట్ అయితే మనకు క్లారిటీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెకండ్ బెడ్రూమ్ ఇది. సో ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్గా కూడా వాడుకోవచ్చు. సెకండ్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది ఇక్కడ సైడ్ చూడొచ్చు. సో నెక్స్ట్ మనకి దీనికి ఈ సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఇక్కడ ఒక చిన్న బాల్కనీ వచ్చింది. సో ఈ బాల్కనీ ఏరియా అనమాట. సో బాల్కనీ ఏరియాకు అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వస్తున్నాం. సో డైనింగ్ ఏరియాలో ఇంకొక బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్. సో ఇది గెస్ట్ బెడ్రూమ్గా వాడవచ్చు, ఇది చూడొచ్చు. థర్డ్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది ఇక్కడ, ఇది కూడా స్పేసెస్గా ఉంది ఆల్మోస్ట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, 3 BHK ఫ్లాటు, నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనమాట. సో ఇందులో ఫ్లాట్ కొనాలనుకునే వారికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. 90% వరకు బ్యాంక్ లోన్ అవైలబుల్ మీ ఎలిజిబిలిటీని బట్టి. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇందులో ఎమ్యూనిటీస్లో కార్ పార్కింగ్, లిఫ్ట్ ఉంది అండ్ పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఉంది. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ మనకు ఫ్లాట్స్ అన్నీ చూపించాం కదా. సో దీని కాస్ట్ వచ్చేసి ఎంత అనుకున్నారంటే 69 lakhs చెప్తున్నారు. సో ప్రైస్ స్లైట్గా నెగోషియబుల్. సో నెక్స్ట్ ప్లస్ వచ్చేసి ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా అనమాట, నో GST, ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. సో మనకు సైజ్ వచ్చేసి చెప్పాను కదా 1570 SFT. సో 1570 SFTలో 3 BHK ఫ్లాట్ జస్ట్ 69 lakhsకి అనమాట. సో నెక్స్ట్ మనకు ఫ్లాట్ చూసారు కదా, మరి ఏరియా ఎట్లా ఉంది, నియర్ బై ఏమున్నాయి అని అనుకుంటున్నారా? సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వెనకాల కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్స్ అన్నీ, అక్కడ అది పోచారం IT హబ్ అనమాట. అక్కడే సింగపూర్ టౌన్షిప్, రహేజా IT పార్కు, ఈస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి IT హబ్కు చాలా దగ్గర ఉన్నమాట. జస్ట్ 1.5 kilometers ఇక్కడ నుంచి ఆ కనపడే అపార్ట్మెంట్స్ మొత్తం, అదే బిల్డింగ్స్ మొత్తం. సో ఇప్పుడు నేను అపార్ట్మెంట్ పైన ఉన్నాను, మీకు పైనుంచి వ్యూ చూస్తున్నాను. సో మెయిన్ రోడ్ చూస్తున్నారు కదా, అక్కడ వెహికల్స్ పోతున్నాయి. సో అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ వాకబుల్ అనమాట, జస్ట్ థర్డ్ బిట్ ఇది మెయిన్ రోడ్ నుంచి. సో మెయిన్ రోడ్లో మనకు అక్కడే మీకు కనపడుతుంది MGR మాల్ అనమాట. సో మాల్ దాటగానే మనకు కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడే ఇది లొకేషన్ రీత్యా చాలా బాగుంది. అండ్ మనకు ఇందులో ఫ్లాట్ కొంటే అంటే 1570 SFTలో 3 BHK ఫ్లాట్ కొంటే UDS వచ్చేసి మనకు 50 square yards రిజిస్ట్రేషన్ చేస్తారు. సో మరి ఫ్లాట్ ఇప్పటివరకు రెడీ ఇస్తారంటే మీకు జస్ట్ 1 monthలో ఫ్లాట్స్ రెడీ ఇస్తారు. ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది, చూపించాం కదా మీకు వీడియోలో ఎలా ఉందో. సో మీరు ఎవరైనా కొనాలనుకుంటే డైరెక్ట్ వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్ బిల్డర్స్ అనమాట, మధ్యలో ఏజెంట్స్ ఎవరు లేరు. సో మీకు రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో ఈ ఏరియాలో పర్ SFT మనకు దాదాపు 5000 నుంచి 6000 వరకు పర్ SFT అమ్ముతున్నారు. సో వీళ్ళు వచ్చేసి 4500 పర్ SFTగా అమ్ముతున్నారు. సో మీకు యావరేజ్గా చూసుకుంటే ఇది 69 lakhs ఎబోనే అవుతుంది. సో వాళ్ళు ఒక ఫిగర్ పెట్టారు 69 lakhsకి 3 BHK ఫ్లాట్ ఇస్తున్నామని. సో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే వీడియో నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో 3 BHK ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.